ఇటు భారీగా పెరుగుతూ ఉన్నాయి కేసులు. మొన్నటికి మొన్న 12 అనుకున్నాం, కానీ ఇప్పుడు రెండింతలు అయ్యింది ఏకంగా. అవును, ఏకంగా 26 కేసులు, రెండింతలకు పైన అనుకోవాలి. కొత్తగా 7గురికి కరోనా సోకినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో 26కి చేరింది కరోనా కేసుల సంఖ్య. గుంటూరులో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కొత్త కేసు నమోదైంది. హోమ్ ఐసోలేషన్లో 9 మంది ఉన్నట్టు తెలుస్తుంది. కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 3. కరోనాతో హాస్పిటల్లో 10 మంది ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4 మృతి చెందగా ప్రస్తుతం ఆ అంశం కలవరపరుస్తోంది. ఎందుకంటే 12 మంది అనుకున్నప్పుడే 4 మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 26కి చేరింది. దీంతో ఆందోళన కలుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికీ సూచనలు, ఇన్ఫాక్ట్ డైరెక్షన్స్ పంపించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇది కాస్త ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కాస్త జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఆరోగ్య శాఖ ఇప్పటికే చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి, అది ఆందోళన కలిగిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అంటే RF5 వేరియంట్గా చెబుతూ ఉన్నారు. RF5 వేరియంట్ ప్రభావం ఏ మేరకు ఉంది, దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్లో ఉంది, ఎటువంటి చర్యలకు దిగడం జరిగింది, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఏ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనాలున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికి 26 చేరుకుంది సంఖ్య అంటే ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ ఏమంటుంది, ఎటువంటి అలర్ట్లో ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది కరోనా నియంత్రణకు? రాష్ట్రంలో కొత్తగా మరో 7 కరోనా కేసులు అయితే నమోదైన పరిస్థితి కనపడుతుంది. గుంటూరులోనే 4గురికి పాజిటివ్, గుంటూరు జిల్లాలో 4గురికి, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కేసు రికార్డ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలుస్తున్న పరిస్థితి. తాజా తేదీల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో రాష్ట్రంలో మొత్తం కూడా 26కి ఈ కరోనా కేసులు పెరిగినట్టుగైతే మనకి అర్థమవుతుంది. గతంలో ఇప్పటి వరకు కూడా 145 మందికి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. దీంట్లో కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదైన పరిస్థితి. గుంటూరులో 6, తూర్పుగోదావరిలో 3, కాకినాడ, బాపట్ల 2 కేసులు వెలుగు చూస్తున్నాయి. విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, NTR, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదైంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ చెప్తున్న లెక్కల ప్రకారం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు మనకి గణాంకాలు అందించిన ప్రకారం 4 మృతి చెందిన పరిస్థితి మనం చూసాం. మనకి ఒక 3 రోజుల ముందు నుంచి అయితే కొంత పర్వాలేదు, తగ్గింది, వేరియంట్ భయపడాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నా, కానీ ఈ మృతులందరూ కూడా కరోనా నిర్ధారణ కాకముందే వాళ్ళకి వేరే రకాల అనారోగ్య సమస్యలతో వాళ్ళు మృతి చెందారు అనేది ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. అంటే ఈ కేసులు కూడా నమోదైన కేసుల్లో కూడా కొన్ని అంటే సమూహంగా ఉన్నప్పుడు లేకపోతే ఎన్నో ప్రాంతాల్లో ఉండక కాకుండా వివిధ జిల్లాలు విడివిడిగా వెలుగు చూస్తున్నవేనని వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఈ వేరియంట్ మనమైతే 4 తిరిగితేనో లేదు 10 మందిలో కూర్చున్నప్పుడు గతంలో వచ్చిన వేరియంట్ కంటే కూడా ఇది డిఫరెంట్ వేరియంట్ అనేది మనకి క్లియర్ గా ప్రభుత్వం చెప్తోంది. అయినప్పటికీ కూడా దాదాపుగా ఒక రోజే 7 కేసులు నమోదైన పరిస్థితి మనం చూసే. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 26 కేసులు మనం చూస్తున్నాం. ఇప్పటికీ 4 చనిపోయారు. తర్వాత 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పరిస్థితి. కొంత 3 డిశ్చార్జ్ అయ్యారు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు కొంత అలర్ట్ గానే కనపడుతుంది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ఈ మాస్కులు వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నిన్నే ముఖ్యమంత్రి కీలకంగా ఒక ప్రకటన చేశారు. కీలకంగా అధికారులతో మాట్లాడిన సందర్భంలో నేరుగా ఒకటే చెప్తున్నారు, కరోనాకి సంబంధించిన కొన్ని మందులు లేదు, తర్వాత వాళ్ళకి కావాల్సిన మాస్కులు వీటన్నింటిని కూడా ఎక్కడికక్కడ తీసుకుంటే అని చెప్పి ప్రభుత్వం ఈ శాఖకు చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది.
రెమిడిసివిర్ లాంటి మెడిసిన్స్ కూడా కొనాలని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాకా అవి వైద్య శాఖ దగ్గర లేకపోవడం పట్ల కొంత ముఖ్యమంత్రి ఆహారం మీద కూడా కొంత ఇప్పుడు వరకు కూడా రెమిడిసివిర్ లాంటి మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు, ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు అని కూడా ఆయన మాట్లాడినట్టుగా సమాచారం. కొంత ప్రభుత్వం అయితే అప్రమత్తం అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో దానికి సంబంధించిన ఇతర ఎమర్జెన్సీకి అవసరమైన కొన్ని మెడిసిన్స్ కూడా, కరోనాకు సంబంధించి మెడిసిన్స్ కూడా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తీసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే క్లియర్ గా చేస్తుంది. బట్ ఎంతవరకు ఈ ఆహారంలో అంటే ఇప్పటికి మనం చూస్తున్న ఇష్యూస్ లో మాత్రం ఎక్కడ చూసినా కొంత ఈ కరోనాలో ఇబ్బంది పడి ఉంటుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు కొంత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ వేరియంట్ కూడా డిఫరెంట్ గా కనబడుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. ఎక్కడ మిగతా ఇష్యూస్ లాగా లేవు, దీంట్లో కొంత ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా చెప్తున్నప్పటికీ సరే ఏదైనా కొంత అప్రమత్తం అయితే ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ 4 మరణాలు నమోదైన సందర్భంలో అంటే 12 కేసులు ఉన్నప్పుడు 4 మరణాలు నమోదయ్యాయి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు మరణాల సంఖ్య ఏమైనా పెరిగిందా, లేకపోతే కరోనా కేసెస్ మాత్రమే పెరుగుతూ ఉన్నాయా? లేదు, కేసులు మాత్రం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్తే ఇంకా మరణాలు పెరగల. మరణాలు కూడా దాని మీద కొంత లోతుగా విచారణ చేశారు. అసలు ఏంటి, ఎందువల్ల మరణాలు జరుగుతున్నాయి, అంటే ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్నప్పుడు క్లియర్ గా దానికి సంబంధించి కొంత ప్రభుత్వం సైడ్ నుంచి కొంత పూర్తి వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికీ దాదాపుగా 15 ఆసుపత్రుల్లో 255 పడకలు చేసిన పరిస్థితి. ఒక 10 లక్షల మాస్కుల్ని అందుబాటులోకి తీశారు. రెమిడిసివిర్ అలాంటి ఇంజక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. కొంత ప్రభుత్వం అయితే అప్రమత్తం అయింది. కరోనాకి సంబంధించిన ఆహారంలో ఎక్కడ అశ్రద్ధ చూపద్దు అనేది నిన్న అధికారులతో మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా ఇదే ఆహారాన్ని చెప్పిన పరిస్థితి. అయితే ఏ విధంగా మందిని పూర్తిగా ఈ 17 ఆసుపత్రుల్లో 250 పడకలు అయితే సిద్ధం చేశారు, కానీ అంత లెవెల్లో లేదు. కాకపోతే రోజుకి అక్కడక్కడ కేసు అయితే నమోదవుతుంది. కొంత హోమ్ ఐసోలేషన్ లో పెడుతున్నారు, కొంత రెగ్యులర్ ఐసోలేషన్ లో పెడుతున్న పరిస్థితి. ఈ రెండింటిని చూస్తున్నప్పుడు కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు కూడా. దీంట్లో ఒక 3 కూడా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికీ మనకు ఒక 26 కేసులు నమోదైన నేపథ్యంలో 3 డిశ్చార్జ్ అయ్యారు, కొందరు చికిత్స పొందుతున్నారు, ఒక 40 జరిగిన దానికి కారణాలు మాత్రం వేరే కారణాలు. దీనివల్ల ఈ పరిస్థితి లేదు అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితిలోనే ఆరోగ్య శాఖ కూడా ఫుల్ అప్రమత్తమైంది. ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి వాళ్ళతో ఏం పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా కొంత పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అనేది మనం చెప్పాలి. రైట్ కృష్ణమోహన్.